అప్పగించుకుంటారా ఏసైకి? ఏసైని నమ్ముతారా? అప్పగించుకొని చూడండి, మీకే అర్థమైంది. ఈరోజు నేనంటే మీలో చాలా మందికి అభిమానం ఉంది కదా, ఆరాధన కాదు కానీ అభిమానం ఉంది కదా. ఎంతమందికి ఉంది? చాలా సంతోషం. దాదాపు అందరూ చేతులు ఎత్తారు. అభిమానం ఏందన్నా, చాలా ప్రేమ అన్నా నువ్వు అంటే అని చెప్తారు నాకు. కొంతమంది సడన్గా నేను వాళ్ళకి ఎదురు పడితే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ అభిమానం, వాళ్ళ ప్రేమ. షాలేం రాజు అన్న ఇంత అందుబాటులోకి వచ్చాడని నాకు అని. నేనేం చేయాలో మౌనంగా ఉండిపోతా. అంటే వాళ్ళు ఊహించరు. కొంతమంది వాళ్ళకి దగ్గరలోకి వెళ్ళినప్పుడు, కొన్ని ఊళ్ళకి వెళ్ళినప్పుడు, అన్నా ఇంత దగ్గరగా నిన్ను చూస్తానని అనుకోలేదన్నా, అసలు నీతో ఇలా మాట్లాడతానని, నీతో స్వరం కలుపుతాను అనుకోలేదన్నా, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడన్నా అని వాళ్ళు ఎంతో ఆనందపడతారు. నీకు కూడా ఉంటుంది కదా ఫీలింగు. నేను పని కట్టుకో నీ దగ్గరికి వచ్చి కాసేపు నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని నేను అన్నాను అనుకో, నీకు ఎట్టుంటుంది? ఇంతకీ ఏంది నాకు అర్థం కాదు. ఏముంది నా దగ్గర? ఏమో తెలీదు. ఏముంది ఏందన్నా, నువ్వు ఏసైని ప్రేమిస్తావు, ఏసైని ఆరాధిస్తావు, ఏసైని మాకు పరిచయం చేసావు, ఏసైని గురించి మాకు వినమరిచి చెబుతావు, మా ఆత్మీయ జీవిత క్షేమం కోసం ప్రయాసపడతావు. కాబట్టి నువ్వంటే మాకు అభిమానం, ప్రేమ ఉంటుందన్నా. ఎందుకంటే మా ఆత్మల రక్షణ, మా క్షేమం నువ్వు కోరుకుంటావు అని ఏదో చెప్తా ఉంటారు. ఇదంతా దేవుని చేతికి ఈ జీవితం అప్పగింపబడ్డాక వచ్చినటువంటి స్పందన. యేసయ్య చేతికి ఈ జీవితం అప్పగించుకోకముందు మనుషుల దయ కోరి, మనుషుల కనికరం కోరి, మనుషుల జాలి కోరి, మనుషుల ప్రేమ కోరి, ఏ మనిషి అయినా నిండుగా ప్రేమిస్తే ఈ జీవితం ఆ చేతికి అప్పగించుకుందామని పిచ్చి పెట్టినట్టు తిరిగినప్పుడు నా బ్రతుకు అసలు అర్థం, విలువ లేనే లేదు. ఈరోజు ఇంతగా మీరు ప్రేమించి సమీపంలోకి వస్తేనే ఎంతో సంబరపడి సంతోషించే స్థితిలో నేను మీకు కనపడుతున్నా కదా. క్రీస్తుకు పూర్వం అంటే టైంలో క్రీస్తుకు పూర్వం అని కాదు, నా బ్రతుకులో క్రీస్తుకు పూర్వం రోడ్డమిటి పిచ్చోళ్ళ తిరిగా. ఎవరు పట్టించుకోవాలా. గంటల తరబడి కూర్చొని పెద్దగా ఏడ్చుకున్నా. ఏందిరా నువ్వు ఏడుపేందిరా అని పలకరించిన వాడు లేడు. అన్నీ పక్కన పెట్టి యేసయ్య చేతికి బ్రతుకుని అప్పగించుకుని, ఏం చేసినా నువ్వే ప్రభువా, ఇక నేను ఎవరిని దేన్ని లక్ష్య పెట్టను, నీతోనే కలిసి నడవాలనుకుంటున్నాను, నా జీవితానికి నీ ఒక్కడివే చాలు ప్రభువు అనుకున్నాను. అప్పుడు ఈ లైఫ్ ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు ఇందాక మీరు అన్నారే, ఆ విధంగా చేశాడు ఆయన. ఇదంతా ఆయన చెక్కిన శిల్పం, ఆయన చేసిన కార్యం. అందుకే నేను ఎన్నిసార్లైనా చెప్తా ఆ మాటే. ఎవరో ఏదో అన్నారని కృంగిపోవద్దు, ఎవరో పట్టించుకోలేదని దిగులు పడద్దు, ఎవరో ఏదో నిందించారని కృంగిపోవద్దు, ఎవరో ఆదరించలేదని వాళ్ళ మీద వీళ్ళ మీద సనగొద్దు, గొణగొద్దు. నిన్ను ప్రేమించేవాడు, నీకోసం ప్రాణం పెట్టినవాడు, తన ప్రాణం కంటే అధికంగా నిన్ను ప్రేమించే ప్రేమమూర్తి నీకు ఉండనే ఉన్నాడు. ఆయన నిదానించి చూడు. కానీ మనుషులకు ఒక పట్టాన్ని వదిలిద్దా మైకం, అదొక మత్తు. అందుకే చూడరా చూడని మనం పరిగెత్తే వేటి కోసం పరిగెత్తుతామో అవన్నీ కూడా చూడరా చూడని అప్పచెబుతాడు. ముందే తెలుసుకుంటే బాగుండు, మొహం పైకి నాకు అర్థమైద్ది మనకి. కొంతమంది విరక్తితో ఆత్మహత్యలు చేసుకుంటారు.
ఎందుకు? ఆమె ఒక స్త్రీ, కుటుంబం, భర్త సమస్తం అనుకుంది. కానీ దానికి భిన్నమైన పరిస్థితులు కనపడ్డప్పుడు, తనను కాకుండా మరొక స్త్రీని ఆయన ప్రేమించడం ఆమె కంటబడినప్పుడు, అయ్యో నాకు అన్యాయం జరిగిపోయిందని తన మీద తనకే జాలి ఎక్కువైపోయి చనిపోవాలి అనుకుంటుంది. ఒక పురుషుడు కూడా అంతే. ఈరోజు గడ్డి మందు తాగుతున్నారు పల్లెటూళ్ళల్లో, కొబ్బరి బొండం నీళ్ళు తాగినట్టు తాగుతున్నారు గడ్డి మందు. ఎండోసల్ఫాన్, నోవాకరాన్ అన్న అయితే కక్కిస్తే బతికే అవకాశం కనీసం 50-50 ఉంటుంది. గడ్డి మందు తాగితే ఇంకా దాదాపు అవకాశం లేని స్థితిలో ఉంది ఇప్పుడు పరిస్థితి. కానీ ఇప్పుడు వ్యవసాయ పరిస్థితులను బట్టి ఆ కలుపు గడ్డి మొత్తం నిర్మూలన చేయాలంటే పొలాల్లో గడ్డి మందు తయారు చేశారు. కానీ దానివల్ల ఇప్పుడు చాలామంది చచ్చిపోతున్నారు. కొన్ని దేశాల్లో అది బ్యాన్ చేశారు ఆ గడ్డి మందు. ఇక్కడ కూడా బ్యాన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది దాన్ని. నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు, ఆ అమ్మాయి వేరే వాడితో ఫోన్ మాట్లాడుతూ ఉంది, ఆ అమ్మాయి మనసులో వేరే వాడు ఉన్నాడు, ఆ అమ్మాయి మనసులో నాకు చోటు లేదు, నేను చచ్చిపోవాలి నా ఆవేశంతో నిర్ణయాలు తీసేసుకొని ప్రాణం తీసేసుకుంటున్నారు. ఆమె మనసులో చోటు లేకపోతే యేసయ్య మనసులో నీకు చోటు ఉంది కదా. ఆయన మనసులో నీకు స్థానం లేకపోతే ప్రభు మనసులో ఉంది కదా. కాబట్టి ఒక మనిషి హృదయంలో చోటు లేదన్న ఒక కారణాన్ని చూపించి శత్రువు నిన్ను మోసం చేస్తున్నాడు. మోసపోవద్దు. ఎవరి మనసులో స్థానం ఉన్నా లేకపోయినా యేసయ్య మనసులో నీ స్థానం సుస్థిరం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎంతో నమ్మి ప్రేమించిన వాళ్ళే వీళ్ళు పర్వాలేదు, వీళ్ళ మీద మనం డిపెండ్ అవ్వచ్చు అన్నవాళ్లే ఖచ్చితంగా ఒకనాడు నిన్ను మోసం చేయటం అనేది నువ్వు తప్పకుండా చూస్తావు. వాళ్ళు నిన్ను దెబ్బ తీయటం అనేది తప్పకుండా చూస్తావు. నువ్వు ఆనుకుంటావు వాళ్ళు నమ్మదగిన వాళ్ళని, కానీ వాళ్ళే నిన్ను రోడ్డు పాలు చేసి నవ్వుల పాలు చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది ఇప్పటికీ అనుభవాలు పొంది ఇంకా తేరుకోని స్థితిలో కొంతమంది ఉండొచ్చు. కొంతమంది భవిష్యత్తులో పొందబోతుండొచ్చు. కొంతమంది ఇప్పటికే పొంది అనుభవాలు అయిపోయి ఉండొచ్చు. నేను చెప్తున్నా, ఇర్మియా గ్రంథం 17:5 ఎప్పుడు మర్చిపోవద్దు. ఇర్మియా 17:5 ఎప్పుడు మర్చిపోవద్దు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అన్నది వాక్యం. చూడు, ఒక్కసారి బైబిల్ ఉంటే ఓపెన్ చేసి ఇర్మియా గ్రంథం 17:5 అండర్లైన్ చేసుకో. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎలా ఉంటాడో చూడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నిర్జనమైన జనములేని చవిటి భూమి యందును జలములేని చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాటి దాని వేళ్లు తన్నును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షంతో పనే ఉంది, జలముల యొద్ద నాటబడింది కదా. వానబడినా పడకపోయినా జలముల పక్కన ఉంది కనుక ఎప్పుడూ దానికి తేమ అందుతానే ఉంటుంది, శక్తి దొరుకుతానే ఉంటుంది.
దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని మీద ఆధారపడ్డవాడు, దేవుని మీద తన హృదయాన్ని ఉంచుకున్నవాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుని ఆశ్రయించిన వాడు ఈ రీతిగా ఆశీర్వదించబడతాడు. దేవుడు మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా మనుషుల వెంట పరిగెత్తే పిచ్చోళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళ కర్మ ముందు చెప్పినట్టు గాలిద్ది. ఎంతటి వాళ్ళైనా, ఎంత ప్రేమ చూపినా, దేవుని తర్వాతనే ఎవరైనా ఏదైనా. ఆయనే ప్రధానం, ఆయనే ముఖ్యం. వాడు రాజైనా, మంత్రి అయినా, ఇంకా పెద్ద ప్రధానైనా, దేవుడి కంటే మించి ఎవ్వడు లేడు నాకు అనే స్థిర తీర్మానం మనందరి గుండెల్లో నిండుగా ఉండాలి. ఈ మాట మీకు నచ్చలేదా? నచ్చిందా? అదే కదా ఇప్పుడు చదివిన వాక్యంలో చెప్తున్న సారాంశం. కొంతమంది ఆఫ్ అండ్ ఆఫ్, సగం దేవుడి మీద అనుకుంటారు, సగం మనుషుల మీద అనుకుంటారు, సగం దేవుళ్ళో సగం లోకంలో అనుకుంటారు. నో, కంప్లీట్గా ఆయన మీద ఆనుకోవాలి. ఆమెన్, ఆమెన్. ఆ తర్వాత చూడాలి. నువ్వు కంప్లీట్గా ఆయన మీద ఆనుకున్నావో లేదో టెస్ట్ చేసుకుంటాడు, పరీక్షించుకుంటాడు. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. ఆయన మీద నువ్వు కంప్లీట్గా ఆనుకున్నావో లేదో టెస్ట్ చేసుకుంటాడు. ఆయన పరిశోధించుకుంటాడు. తెలుసా నీకు? మరి ఒక మనిషికి ఏదైనా చేయాలంటే నువ్వు యోగ్యతలు చూడవు. మంచోడా కాదా, ఇస్తే తాగుతాడా లేకపోతే తింటాడా, ఏం చేస్తాడు? ఏదన్నా నువ్వు ఇచ్చే 100 రూపాయలకి ఎన్ని ఆలోచనలు చేస్తా? ఆయన సకల ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించాలి అని ఆశ కలిగి ఉన్నాడు. అవి పొందునట్లు నీవు యోగ్యుడవా కాదా, యోగ్యురాలువా కాదా, నువ్వు ఆయన మీద ఆనుకున్నావా లేదా అన్నది నిశ్చయముగా ఆయన పరిశోధించుకుంటాడు, పరీక్షించుకుంటాడు. అంతటి అబ్రహామునే పరిశోధించాడని ఉంది. అబ్రహాం ఎంత పటిష్టంగా ఉంటాడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన. ఏమండి, ఆదికాండం 12లో నువ్వు బయలుదేరినానా అబ్రహాం అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలన్న ప్రశ్న లేకుండా సట్టుబుట్టు సామాన్ వేసుకొని బయలుదేరాడు. అడ్రస్ తెలియని ప్రయాణానికి బయలుదేరాడు. పాపం పడాల్సిన బాధలన్నీ పడ్డాడు మొత్తానికి. 12వ అధ్యాయంలో పిలుపు 10 అధ్యాయాలు నడిచింది. 12:10 ఎన్ని 22లో మళ్ళా అబ్రహామును యెహోవా పరిశోధించెను. ఎట్లనగా తెలుసు మీకు. ఇంకా అబ్రహాముని పరిశోధించాడట, ఆదాము హవ్వల్ని పరిశోధించాడు, మోషేని పరిశోధించాడు. మోషేనైతే పలుమార్లు అడుగుతాడు, 2 సార్లు అడుగుతాడండి మోషేని. నీకెందుకు, నువ్వు అడ్డు తప్పుకో, ఒక్క వేటుతో వీళ్ళని సావగొట్టి నీలో నుండి గొప్ప జనమును రప్పించేదన్న మోషే. ఈ దరిద్రులు, లోబడనులని ప్రజలు, నాకు వద్దు, వీళ్ళు చంపి పాడేస్తా అంటే మోషే ఏమంటాడు తెలుసా? మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నువ్వేం వాగ్దానం చేశావు? వాగ్దానం చేసి ఇప్పుడు సావు కొడతానంటావేంటి? నీవిచ్చిన వాగ్దానం ఏం కావాలి? వద్దులేయా. ఆ 2 times కూడా మోషేకి అదొక పరీక్షే. అంటే మిగిలిన వాళ్ళని త్రోసేసి నిన్ను ఆశీర్వదిస్తాను ఏమంటావు అంటే మోషే ఏమన్నాడు తెలుసా? అవసరమైతే వాళ్ళని నీవు ఆశీర్వదించినట్లు, రక్షించినట్లు అవసరమైతే నేను నశించిపోవటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. అందుకే దేవుడు అంతమంది సమూహంలో లక్షలాది జనులున్న ఇశ్రాయేలులో మోషేని కోరుకున్నాడు. ఆయనే చెప్పాడు, సంఖ్యాకాండం 12లో దేవుడే చెప్పాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఎట్లా తెలుసు ప్రభువా?
ఎప్పుడు చూసావు? అయిపోయింది పరీక్ష. ఐగుప్తు రాజ కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే హోదానిచ్చాడు. దాన్ని కోరుకుంటాడా? తన జాతి ప్రజల శ్రేయస్సు కోరుకొని ఆ సింహాసనాన్ని వదిలేస్తాడా? ఏం చేస్తాడు? పరిశోధనలో పాస్ అయ్యాడు. సింహాసనాన్ని వదిలేసి బానిసలతో బురద దొక్కటానికి ఇష్టపడ్డాడు. ఇటుకలు తయారు చేసేది మట్టి దొక్కే కదా, బురద దొక్కటానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తు రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నాడు కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే. వీళ్ళంతా పరిశోధించబడ్డోళ్లే. అబ్రహాం పరిశోధించబడ్డాడు, మోషే పరిశోధించబడ్డాడు, హనోకు పరిశోధించబడ్డాడు, నోవహు పరిశోధించబడ్డాడు. వీళ్ళందరినీ దేవుడు పరిశోధించి ఆ తరువాత వాళ్ళ ఆశీర్వాదాన్ని వారు పట్టజాలనంతగా అనుగ్రహించాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇందాక నిద్రపోతున్నారా? నిన్ను నన్ను కూడా అట్లా పరిశోధిస్తాడు ఆయన. ఉన్నవన్నీ ఊడ్చేసి ఇప్పుడు నన్ను తిడతారా, సణుగుతారా, గొణుగుతారా, లేకపోతే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని స్తోత్రం ప్రభువుకే అంటారా? సమృద్ధిని ఇవ్వటమే కాదు, ఉన్నవన్నీ ఊడ్చేసి కూడా ఆయన పరిశోధిస్తాడు. మేలులో స్తుతించడం సహజమే, కానీ కీడులో స్తుతించడం ఉన్నదే అది ఒరిజినల్. అది ఒరిజినల్. కొన్నిసార్లు ఉన్నవి తీసేసి పరిశోధిస్తాడు, కొన్నిసార్లు సమృద్ధినిచ్చి పరిశోధిస్తాడు. కొంతమంది లేమిలో దీనులై ఉంటారు, సమృద్ధిలో వారు అహంకారులై ఉంటారు. అర్థమైందా? ఏమీ లేనప్పుడు వారు దీన మనస్సును కలిగి ఉంటారు. వారికంటూ కొంత కలిగిన తరువాత అహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మనుషుల మీదే కాదు సుమా, దేవుడి మీద కూడా. దేవుడు చెప్పినా వినరిక, దేవుడు మాట్లాడినా లక్ష్య పెట్టరిక. కొంతమంది సమృద్ధిలో ఓడిపోతారు, కాలిపోతారు, సమృద్ధిలో కాలిపోతారు. కొంతమంది లేమిలో కాలిపోతారు, విశ్వాసాన్ని కోల్పోతారు. ఆ పరిశోధనలో ఏర్పడినటువంటి లేమిలో, కలతలో, ఆ శ్రమలో దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకు దేవుని ఫాలో అవ్వాలి, నేను ఎందుకు దేవుని విశ్వసించాలి, నేను ఎందుకు దేవుని అనుసరించాలి, నో నేను వదిలేస్తున్నాను అని కొంతమంది విశ్వాసం శ్రమలో కాలి బూడిదైపోతుంది. ఒక నకిలీ క్రైస్తవుని విశ్వాసం శ్రమానుభవంలో కాలి బూడిదైపోతుంది. ఒక సత్క్రైస్తవుని విశ్వాసం శ్రమానుభవంలో ఇంకా తేజరిల్లుతుంది. ఇదే తేడా. నువ్వు ఒరిజినల్ అనుకో, శ్రమానుభవం ఎక్కువయ్యే కొద్దీ నీకు దేవుని మీద ఆసక్తి పెరిగిద్ది, నువ్వు దేవుని ప్రేమించడం ఎక్కువైద్ది, ఇంకా ఇంకా దగ్గర అవుతావు దేవునికి. నువ్వు నకిలీ క్రైస్తవుడు అనుకో, శ్రమానుభవం నీకు ఏర్పడినప్పుడు డౌట్ లేదు, నీ అసలు రూపం బయటకు వచ్చింది. నకిలీ గోల్డ్ మీద, అంటే గోల్డ్ కోటింగ్ వేసిన వస్తువు మీద యాసిడ్ పోయింది, ఆ పైన ఉన్న గోల్డ్ పోయి ఆ లోపల ఉన్న అసలు రంగు బయటపడింది. అదే ఒరిజినల్ గోల్డ్ మీద యాసిడ్ అయ్యి ఇంకా ఏదన్నా పైన మురికి మస్ట్ ఉంటే ఈ యాసిడ్ దెబ్బకి అది కూడా పోయి ఇంకా చమకాయిస్తుంటుంది చూడు. అది ఒక నిజ క్రైస్తవుడికి ఒక నకిలీ క్రైస్తవుడికి తేడా. నువ్వు సత్క్రైస్తవుడు అయితే, సత్యంగా నిజంగా క్రైస్తవుడు అయితే, దేవుడు నీకు అనుమతించే శ్రమానుభవం అనే పరీక్షలో నువ్వు తేజరిల్లుతావు, ఇంకా దగ్గర అవుతూ ఉంటావు దేవునికి. కావాలని ఓటమిని అప్పగిస్తుంటాడు, కొన్నిసార్లు అపజయాన్ని రాణిస్తాడు,
అవమానం రానిస్తాడు, తృణీకారం రానిస్తాడు, నిందల పాలు గానిస్తాడు. ఒక్క మాట చెప్తున్నా, 100 నిందలు ఒకదాని వెంట 100 రకాలుగా అవమానాలు నిన్ను చుట్టుముట్టి 100 నిందలు నీ నెత్తిన పడనీగాక. వాటన్నిటినీ ఒకే ఒక్క దినమందు, ఆ నిందలన్నిటినీ ఒకే ఒక్క దినమందు పూదండలుగా మార్చగల సమర్థుడు ఆయన. అవునా? మార్చగలడా లేదా? 100 నిందలు రాని ఒక్క కార్యం చేశాడంటే చాలు, ఆ నిందలన్నీ దండలుగా పడతాయి నీ మీద. యోసేపు జీవితంలో అదే జరిగింది. పాపం చాలా వేదనలు పొందాడు వరుసగా. కానీ ఒక్క దినం అందే మారిపోయింది, టోటల్ పరిస్థితి మారిపోయింది. ఒక వీధిలో అవమానపరచబడితే, ఒక గ్రామంలో అవమానపరచబడితే, టోటల్ ఒక దేశ సింహాసనం మీద కూర్చున్నాడు. స్తోత్రం. ఆ పరిశోధనలో నిలవాలి. లేఖనంలో చాలా స్పష్టంగా రాసుంది, యెహోవా వాక్కు ఆయనను పరిశోధించుచుండెను అని. చూస్తారా కీర్తనల గ్రంథంలో? కొత్తగా వచ్చిన వాళ్ళని లేపలేదు, ప్రార్థన చేయలేదు, వీడు వాక్యం మొదలుపెట్టాడు. నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. 105వ కీర్తన 105వ కీర్తన 19వ వచనం, 17వ వచనం చదవకూడదు. వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారి సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా వాక్కు పరిశోధించడం ఏందండి? అతడు చెప్పినది నెరవేరు వరకు. ఇంతకేం చెప్పాడండి? తనకు దేవుడు బయలుపరిచినటువంటి సంగతుల్ని తన హృదయంలో పెట్టుకోలేదు యోసేపు. సహోదరులు కదా అని సహోదరులతో పంచుకున్నాడు, తన తండ్రితో పంచుకున్నాడు, తన సహోదరులతో కూడా ఆ విషయాన్ని పంచుకున్నాడు. ఆ పంచుకున్నదే ఆయన కొంప ముంచింది. ఆయన ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల్ని తన అన్నలు విని అవి నెరవేరకుండా అడ్డగించాలని చూశారు. ఆ మాట కూడా మీరు ఆదికాండంలో చదవచ్చు, చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. ఆయనను ఒక నీళ్లు లేని గుంటలో పడవేసి వాని ప్రాణాన్ని తీద్దాం, అప్పుడు వీని కలలేమగునో చూతము అని వారు అనుకున్నారని ఆదికాండంలో యోసేపు స్టోరీలో వాళ్ళ అన్నల విషయమై రాయబడి ఉంది. ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఈ గుంటలో పడేద్దాం, వీని కలలేమగునో చూతము అని వారు అనుకున్నారు. చదువుతావా? 19వ వచనం, అధ్యాయం 37వ అధ్యాయం, ఆదికాండం 37:19. సలోమి చదివిద్ది, వినండి ఒకసారి. ఆ సలోమి ఫేస్ చూపించవచ్చు కదా, చాలామంది అడుగుతున్నారు సలోమిని. సిగ్గుపడవు సలోమి, చదువు. సరే వద్దంటలే. సరే, సలోమిని చూడాలనుకునేవాళ్ళు నాకు కనపడదంట, పేటకు వచ్చినప్పుడు చూద్దరు కానీ. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదుము, అప్పుడు వీని కలలేమగునో చూతుము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని. అంటే ఈయనకు వచ్చిన కలలన్నీ తనలో భద్రం చేసుకోకుండా వాళ్ళ ముందు ఓపెన్ అయ్యాడు. వాళ్ళ ముందు ఇవన్నీ మాట్లాడినందుకు వాళ్ళు సంతోషించి, మన తమ్ముడు నిజంగా మనందరిలో గొప్పోడు అవుతాడంట, దేవుడు వాళ్ళకి బయలుపరిచాడంట, అదంట ఇదంట అని ఆనందపడలా. వాళ్ళందరి అంతరంగాల్లో అసూయ బయలుదేరింది, కక్ష బయలుదేరింది. తండ్రి యోసేపును స్పెషల్గా ప్రేమించడం, ఈ తండ్రి కంటే ముందు ఆ తండ్రి యోసేపును దర్శించి కొన్ని కలలు ఇవ్వటం,
వాళ్ళకి కంటగింపుగా తయారైంది, అసూయకు కారణమైంది. ఎంత కక్ష అంటే ఏకంగా చంపేసేయాలి అన్నంత కక్ష పట్టారు. ఈ కలలు గనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి పారవేయుద్దము, వీని కలలు ఏమగునో చూతము రండి అనుకున్నారు. దేవుడు స్వప్న దర్శనం ఇచ్చాడు, అందులో కొన్ని సంగతులు చూపించాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఎవరికైతే ఏం చెప్పాడో వాళ్ళే వాటిని జరగకుండా అడ్డగించడానికి ట్రై చేస్తాం. ఇతని ఆలోచనలు, కొన్నిసార్లు మనం మన ఆలోచనలు ఇతరులకు చెబుతాం, తర్వాత ఆలోచనలు నెరవేరకుండా వాళ్ళే సైతానుల్లా తయారవుతారు చెడగొట్టడానికి. కొంతమందికి ఈ షాక్ కూడా తగిలి ఉంటుంది జీవితంలో. పొరపాటుని చెప్పే ఈ దరిద్రుడితో, పొరపాటుని చెప్పే ఈ దరిద్రపు దాంతో అని అనిపించిన రోజులు ఉన్నాయా లేవా నీకు? వాళ్ళే అడ్డుబండలా తయారవుతారు. అట్ట తయారయ్యారు వీళ్ళు. చివరికి ఇంకా అక్కడ ఆయన పరిశోధన స్టార్ట్ అయింది. ఆనందంగా వచ్చి చెప్పుకున్నాడు, కానీ పరిస్థితులన్నీ భిన్నంగా మారిపోయినాయి. చెప్పిన దర్శనానికి అతడు ఎదుర్కొనే పరిస్థితులకి అసలు సంబంధం లేకుండా అయిపోయింది. నేను అందరినీ ఏలేవాడిని అవుతానంట, మీరు కూడా నా కాలు మొక్కుతారంట, నాకు దేవుడు చూపించాడు అన్నాడు. ఇప్పుడు ఈయన కాలు జనం మొక్కటమేమో కానీ ఈయన బానిసయ్యాడు. స్తోత్రం. ఈయనేమయ్యాడు? ఈయన బానిసయ్యాడు. ఈయన కాళ్ళు జనం మొక్కటం కాదు, అన్నల్ని ఈయన ఏలటం కాదు, అన్నలు వచ్చి ఈయన కాళ్ళ ముందు పట్టడం కాదు, వాళ్ళ చేత ఇతడు అమ్మబడ్డాడు. ఏలిక, నేను ఏలికట, దేవుడు చూపించాడు నాకు అనే మాట పోయి బానిసయ్యాడు. స్తోత్రం. అంటే ఇచ్చిన దర్శనానికి నడుస్తున్న జీవితానికి సంబంధం లేదు, ఆపోజిట్లో నడుస్తుంది వ్యవహారం. కొన్నిసార్లు అంతే ఉంటుంది. మనకిచ్చిన వాగ్దానానికి మనకు ఎదురవుతున్న పరిస్థితులకి అసలు సంబంధమే ఉండదు. బోళ్ళన్న అప్పుల్లో ఉన్నప్పుడు నాకు ఒక వాగ్దానం వచ్చింది, నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవని. కామెడీ కాదు. నేనేమన్నాను తెలుసా? అప్పు ఇవ్వటమా, ఉన్నప్పులు తీరు చాలన్నా. స్తోత్రం. హల్లెలూయా. ఓసారి వాగ్దానానికి పరిస్థితులకి అసలు సంబంధం ఉండదు, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏమండి, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు బాగా వినండి, దేవుణ్ణి పర్సనల్గా తెలుసుకున్న వాళ్ళు, కలుసుకున్న వాళ్ళు, కాస్త కూస్తో దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, దేవుడు ఏ మాట చెప్పాడో దాన్నే నమ్ముతారు కానీ తమ కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులను అస్సలు లక్ష్య పెట్టరు. చెవులు గలవాడు ఆత్మస్వరము వినుగాక. అది దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాటనే లక్ష్య పెడతారు కానీ దానికి భిన్నంగా ఎదురవుతున్న పరిస్థితులను అస్సలు లక్ష్య పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి ఆయన తెలుసు. ఎవరు తెలుసు? మంత్రి తెలుసా? రాజు తెలుసా? నో. వాళ్ళు ఎవరిని ప్రేమించి సేవిస్తున్నారో, ఎవరితో తమ మనసుని ట్యూన్ చేసుకున్నారో ఆ దేవుడు తెలుసు వాళ్ళకి. అందుకే వాగ్దానం చేసిన ఆయన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని ఎరిగినవాడు ఆ వాగ్దానం నెరవేర్పు విషయంలో రాజీ లేదని రూఢిగా విశ్వసిస్తాడు, ధైర్యంగా ఉంటాడు. దానికి భిన్నంగా 100 పరిస్థితులు రాని, డోంట్ కేర్, లెక్క చెయ్యడు. స్తోత్రం.